ఓకే. సినిమా సక్సెస్ అయ్యాక చాలా థియేటర్స్ తిరిగావు, చాలా ప్లేసెస్ అన్నీ తిరిగావు కదా. ఈ అన్నిట్లో ఈ 1 వీక్ సినిమా రిలీజ్ 1 వీక్ అయింది, దీంట్లో మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంది జనాలతో? జనాలతో ఏంటంటే ఎప్పుడు మేము థియేటర్కి వెళ్ళే ముందు ఏంటంటే ముందు డైరెక్ట్గా వెళ్ళిపోము సార్. మేము వెయిట్ అంటే బ్రేక్ ఏదైనా బ్రేక్ పాయింట్ చూసుకొని అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కానీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కానీ వెళ్తున్నాం. ఆ ముందు కాస్త కొన్ని క్షణాలు జనాల రియాక్షన్ సార్, అంటే వాళ్ళు మేము వచ్చిన తర్వాత వేరే రియాక్షన్స్ ఉంటాయి, కానీ నిజంగా మేము ఆ ముందు వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు థియేటర్లో, అది ఎప్పుడు చూడాలనిపించే క్షణాలు సార్. అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే నేననే కాదు ఇంకే యాక్టర్ వచ్చినా ఆ కథలో ఆ సన్నివేశం వచ్చినా అది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది, బాగా నవ్వుతున్నారు. అది ఈ మధ్యకాలంలో నేను జనాల్ని అంటే ఒక ఆడియన్స్గా చూడగలిగితే అది చాలా బాగా అనిపిస్తుంది. అది అంటే ఓకే, అది సినిమాకి వచ్చిన అప్లాజ్ నీకు పర్సనల్గా వచ్చే ఏదైనా ఒక ప్రేక్షకుడితో కానీ చిన్న మెమరబుల్ ఏదైనా థింగ్ జరిగిందా? ఏదైనా ఐ థింక్ ఒక వ్యక్తి అంటే కొంచెం మిడిల్ వయసు వ్యక్తి, ఆయన శాంతి థియేటర్ దగ్గర అనమాట. అందరూ హడావిడిగా సార్ సెల్ఫీ 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 అని వస్తున్నారు, ఆయన దూరం నుంచి చూస్తున్నారు. ఆయన ఫస్ట్ నేను ఇట్లా చూశాను, ఇట్లాగా చూసి అట్లా చూస్తూనే ఉన్నాడు, చాలాసేపు మాటలు లేవు అనమాట. ఆయనకి వచ్చి చేయగలిపి అది అంటే ఏదో చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయారు. బట్ నేను కూడా కాసేపు నిజంగా ఉండే ఆ సందర్భాన్ని ఆస్వాదించాను అనమాట. బాగా అనిపించింది. అంటే అదో ఎందుకంటే చాలా చెప్తున్నారు సార్ ఇది బాగుంది అది బాగుందండి, కానీ ఎక్కడో ఆ టోటాలిటీ కనిపించింది వారిలో. అంటే అరే అదొక కంటెంటెడ్ ఫీలింగ్ అనమాట. అది చూడంగా కొంచెం అంటే ఇప్పుడు ఎట్లా చాలా సెల్ఫిష్గా ఉన్నాయి, ఏ కాంప్లిమెంట్ బాగానే అన్ని కాంప్లిమెంట్స్ బాగానే అనిపిస్తున్నాయి. నేను వెంకటేష్ గారు చూసినప్పుడు కూడా ఆయన కళ్ళల్లో అది చూడాలన్నమాట. అది అసలు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇట్స్ వాజ్ లైక్ వెరీ నైస్. ఇది చాలా బాగా అనిపించింది వాళ్ళు. అంటే ఉన్నారు అడిశేష్ గారు కూడా కళ్ళలో లైట్గా టీర్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా చూసినప్పుడు లైట్గా ఆ కళ్ళలో తోటి బయటకు వచ్చారు ఆ స్క్రీన్ అంటే ప్రివ్యూ థియేటర్లోంచి. ఏం మాట్లాడలేదు, తిన్నగా వెళ్ళిపోయారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు బయటకు వెళ్ళిపోయారు ఆ ప్రివ్యూ థియేటర్లోంచి, బయట కూర్చొని ఎవరితో మాట్లాడలేదు ఒక కాసేపు. ఇలాంటి సందర్భాలు చాలా బాగా అనిపించాయి. మహిళా ప్రేక్షకులు వాళ్ళు కూడా విజయవాడలో ఒక అది అయిపోయిన తర్వాత వచ్చారు కొంతమంది లేడీస్. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఇంత నవ్వుకోలేదండి నేను అని చాలా ఫీల్ అయ్యి ఇంత నవ్వుకోగలుగుతాను నాకు కూడా తెలియదు అని అంటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంత అందరూ బాగానే ఉంది అప్లాజ్. ఇప్పుడున్న టాప్ కమెడియన్స్లోంచి ఎవరి నుంచి అయినా మీకు ప్రశంస వచ్చిందా? ఏదన్నా ఫోన్ కాల్ కానీ? లేదండి, ఎవరు అంటే నేను నిన్న రమేష్ గారు, తాగుబోతు రమేష్ గారు తరుణ్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి బాగా అసలు పగలగొట్టేసావు పోయాను, సినిమా ఇండస్ట్రీలో చాలా బాగా వింటున్నాను నేను ఇప్పుడు అని అన్నారంట. అది తరుణ్కి చెప్పారంట. అది నాకైతే నిన్ను ప్రత్యేకంగా రవితేజ గారు ఫోన్ చేశారండి. అది మర్చిపోలేని విషయం. అది బాగా చేసామమ్మా, చాలా టైమింగ్ బాగుంది అంటే నేను చెప్పాను సార్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ అంటే పర్లేదు నేను అక్కడి నుంచి వచ్చాను కదా నాకు తెలుసు అది అని చాలా బాగా దట్ వాస్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. అలాగే రాణా గారు ఫోన్ చేశారు. అండ్ నిన్న సందీప్ కిషన్ వాళ్ళు వంశీపైడిపల్లి గారు ఫోన్ చేశారు. బాగుంది బాస్, యువర్ టైమింగ్ ఇస్ వెరీ నైస్ అని అన్నారు వారు కూడా. నేను కూడా తెలంగాణ వాడినే, నాకు తెలుసు సంబడి అంటే ఎటకారంగా లేదు నీ యాక్సెంట్ కూడా, ఎంత అవసరం అంతే ఉంది అని చెప్పారు. అది బాగా అనిపించింది. సో కమెడియన్స్ నుంచి మాత్రం కాల్ ఏం రాలేదు? లేదు సార్. అండ్ అంటే ఓకే, ఇది కాకుండా ఇంకా మంచి ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఇది మొత్తం టోటల్ హోల్? మా అమ్మ అండి. అంటే తను కూడా ఎక్కువ ఇప్పుడు అంటే మా నాన్న అయినా మా అమ్మ అయినా సరే వాళ్ళది ఏమన్నా నచ్చితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ కళ్ళు నాకు చెప్తాయండి. ఆ ప్రివ్యూ నుంచి బయటకు రాగానే మా అమ్మ కళ్ళెమ్మటి ఇట్లా నీళ్ళు తిరిగి ఇంత బ్రైటెస్ట్ ఫేస్ అనమాట. బాగా ఆ సందర్భం నేను ఎప్పుడు మర్చిపోను. అది వచ్చి ఏం లేదు వాటేసుకొని ఏం మాట్లాడలేదు అంతే. మా నాన్న కూడా భుజం మీద చేసాడు, ఇంకా అర్థమైపోయింది వాళ్ళకి. అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది నాకు.
అంటే ఇంత రావడానికి, ఈ సక్సెస్ రావడానికి ఇంట్లో ఎంత కొంత స్ట్రగుల్ అయ్యి ఉంటావుగా చాలా. ఉందండి, ఒక నటుడుగా నేను పడ్డ స్ట్రగుల్ వేరు. అంటే ఇక అందరూ పడతారు, దాని గురించి నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఏం లేదు. కష్టం పడ్డాను. అంటే ఇంట్లో ఆపోజ్ చేయడం చేశారండి. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా నాన్నగారు టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వారు కొన్ని ఇంకో 1-2 yearsలో రిటైర్ అవుతారు. వారు కూడా ఆ భయాలు ఉన్నాయి, ఎట్టుపోతుంది, అరే నీకు తెలియదురా, అది బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఎవరైనా అండదండలు ఉంటేనే నీకు ఇండస్ట్రీలో ఎదుగుతారా, లేకపోతే చాలా కష్టము, ఉండలేవు, ఎందుకు చెప్పు అవన్నీ. కావాలంటే క్రియేటివ్గా వేరే ఏదన్నా టెలివిజన్లో అటు ఇటు చేసుకో. అప్పటికి నాకు MA డిగ్రీ ఉంది, ముందుకెళ్ళి PhD చేసుకో, ఈ రంగంలో ఉండు కాదనట్లేదు. కానీ నువ్వు ఎంచుకున్నది చాలా గాల్లో దీపం పెట్టినలా ఉంటుందిరా, ఎప్పుడు ఎక్కడ ఇండస్ట్రీలో ఎప్పుడెవరు ఎట్లా ఉంటారు, ఈ విషయాలు చెప్పారు. అంటే భయం అండి వారికి, పేరెంట్స్కి ఉండాల్సిన భయం. మామూలుగా అయితే అసలు ఇష్టం లేదండి. ఎంతో ఫస్ట్లో ఏం వద్దురా, నువ్వు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ లాగే ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసుకో, నాకేం వద్దు, పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికి రా. వారు ఎప్పుడు ఇదే అన్నారు నాతోటి. కానీ ఈ మధ్యకాలంలో అంటే గత 1.5 year నుంచి ఫుల్ సపోర్ట్ అండి. వారు నన్ను దేనికి అడ్డం చెప్పట్లేదు. బాగుందండి. ఆ సపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు ఇంకా ఇంకో ఎడిషనల్ ఒక కొండంత ధైర్యం నాకు ఉందని నాకు బాగా అనిపిస్తుంది. ఎంతమంది మీరు బ్రదర్స్? నేను, నా చెల్లి అండి. నా చెల్లి నాకంటే 4 years చిన్న. తను ఇప్పుడు IIT ఢిల్లీలో నేవల్ ఆర్కిటెక్చర్ చదువుతుంది. నేవల్ ఆఫీసర్ తను. వాళ్ళ ప్రోగ్రామ్కి అనుగుణంగా ఏదో చదివిస్తారంట, అట్లా చదువుకుంటుంది తను ఇప్పుడు. తర్వాత మళ్ళీ అక్కడెక్కడో పోస్టింగ్ వస్తుంది. షీల్ బీ ప్లీజ్డ్. ఈ సినిమా కంటే బిఫోర్ చేసిన చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసావు, అండ్ ఇప్పుడు వచ్చింది ఓవర్ నైట్ గుర్తింపు. అంటే ఓవర్ నైట్ గుర్తింపు వచ్చింది అని కానీ ఆ శ్రమతోటే వచ్చింది, బట్ గుర్తింపు మాత్రం సడన్గా వచ్చింది. ఇప్పుడు మరి ఆ రేంజ్లో అందరూ మెచ్చుకుంటున్నారు, జనాలకు రీచ్ అయ్యావు, ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలిసిపోయింది. బట్ ఆ రేంజ్లో అవకాశాలు వచ్చాయా ఇప్పుడు ఈ వారం రోజులలో? క్రాంతి మాధవ్ గారు ఫోన్ చేశారండి. వారు కథ చెప్తాను రా ఒకసారి అంటే మాట్లాడదాం రా అన్నారండి. వారు 2.5 hours నాకు టైం కావాలి, నేను పూర్తి కథ చెప్తాను, నా యాక్టర్స్కి అందరికీ ఆ టోటాలిటీ ఉండాలి, నేను ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా ఉండాలని అన్నారు. తర్వాత ఇంకొక సుకుమార్ గారి ప్రొడక్షన్ అది మాట్లాడాలి వెళ్ళి, అది కూడా. ఇంకోటి శేఖర్ కమ్ముల్లా గారిది ఒకటి, అంటే అది కన్ఫర్మ్ కాలేదు ఇంకా, కానీ అది కూడా ముందుకెళ్ళి మాట్లాడాలి ఒకసారి. అంటే నాకు తెలిసి ఇవన్నీ పెళ్లి చూపులు బిఫోర్ అనుకుంటాను. శేఖర్ కమ్ముల్లా గారు ఒక్కటి, అంటే అనీష్ కుర్విలా గారు తెలుసు కదా, వారు నన్ను ఆడిషన్ ఇచ్చారు, ఇంటర్వ్యూకి హ్యాండ్ ఇచ్చారు అనీష్ గారు. మళ్ళీ ఎప్పుడో పడతాను మళ్ళీ ఆయన అడిగారు, నేను కూడా అడిగితేను అరే నా వల్ల కాదురా అవన్నీ, నేను చెప్పలేదు అన్నారు. బట్ ఆయన నన్ను పిలిచారు ఆడిషన్కి రారా ఒకసారి అని. ఫస్ట్ రౌండ్ వెళ్ళాను, బాగుంది అన్నారు. సెకండ్ రౌండ్ అంటే ఫస్ట్ వాళ్ళు ఏదో ఒక సీన్ ఇచ్చి ర్యాండమ్గా చేయమన్నారు, చేశాను. సెకండ్ కూడా కొంచెం స్క్రిప్ట్ ఉన్నది ఒకటి ఇచ్చారు. ఒకటి థర్డ్ రౌండ్ కూడా పిలిచారు, చూద్దాం ఇంకా అని. సూరి గారు అని అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటా, వారు కూర్చొని నాతో పాటు ఇంప్రూవైజేషన్ చేశారు. సో అది 3 rounds అయినాయి. సో పాజిటివ్గానే ఉంది. ఐ థింక్ పెద్ద సినిమాలు ఏమన్నా? పెద్ద సినిమాలు ఏం లేవు ఇంకా. అంటే ఈ సక్సెస్ కి ఇంకా స్పీడ్ గా రావాలి కదా, ఆశించిన ఫోన్లు మొన్న ఒకటి వచ్చింది కానీ ఆ రోల్ అంత బాగలేదు అనుకొని వదిలేసుకున్నాను. అంటే ఈ సినిమాకి బిఫోర్ అంటే వేరే ఆఫీసుల చుట్టూ ఆడిషన్స్ కోసం కావచ్చు, ఆఫీసుల చుట్టూ తిరగడం కావచ్చు, ఏదైనా జరిగాయా? చాలా అండి. నేను ఈ కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, జూబ్లీ హిల్స్, మణికొండ, అటు సైడ్ మన ఉప్పల్ దాటి తర్వాత నాగోల్, నేను నాగోల్ దాకా వెళ్ళి ఆడిషన్ చేసిన రోజులు ఉన్నాయండి. దిల్సుఖ్ నగర్, పద్మరావు నగర్, శేఖర్ గారిది ఆఫీస్ అక్కడ ఉంటుంది. సో జరిగాయండి. గత 5 years నేను ఇదే అండి. 4 years యాక్టివ్గా, అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిక్స్లాయిడ్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఎక్కువ రైటింగ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండింది. సో అక్కడ ఎక్కువ అవి చేశాను. ఆ టైంలో కూడా నేను ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. అప్పుడు ఇంకా యాక్టివ్గా తిరిగిందంటే గత 4-5 years అండి. యాక్టివ్గా బాగా ఆఫీసులు, ఫోటోలు పట్టుకొని, ఈమెయిల్స్, ఐ థింక్ ఒక 1000 ఈమెయిల్స్ పంపించి ఉంటాను ఆల్ ఓవర్ ఇండియాలో. ఎక్కువ ఆడిషన్స్ అండి. నేను ఒకటే నమ్మేవాడిని అండి, లా ఆఫ్ యావరేజ్ అని ఒకటి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒక పెన్ ఎవరికైనా అమ్మాలనుకోండి, ఇట్లా బయట తిరిగి
మీరు ఒక 10 డోర్స్ కొడితే ఎవరైనా 2 కొంటారు. సో ఇప్పుడు ఏంటి, నేను కనీసం 10 ఆడిషన్స్ ఇస్తే ఎవరైనా ఒకరు కానీ 2 కానీ పిలిచే అవకాశం ఉంటుంది. అది అట్లనే నేను ఇంకా ఏది దొరికితే అది, పేరు లేదు, ఊరు లేదు, సినిమా లేదు, ఏం లేదు, షార్ట్ ఫిల్మ్ అన్నీ ఏదైనా సరే వెళ్ళానండి. వెళ్ళి నేను ఆడిషన్స్ చేసి అట్లా ఫిలిమ్స్. ఈ ప్రయాణంలో అంటే ఈ ప్రయత్నం చేసే ప్రయాణంలో ఏదైనా చేదు అనుభవం జరిగిందా? చేదు అనుభవం అంటే అదే అండి, అంటే నేను అప్పుడు 3-4 ఇయర్స్ కింద ఇంకా బక్కగా ఉండేవాడిని అండి. అప్పుడు ఇంకా కొంచెం పింపుల్స్ అవి ఉండే. ఇప్పుడు మీరు ఇట్లా హోల్స్ అవన్నీ అవి చూసి నువ్వు అసలు సెట్ కావు, నువ్వు అదేదో డిఫరెంట్గా ఉన్నావు, అసలు నువ్వు దేనికి అంటే ఇప్పుడు నువ్వు ఒక హీరో క్యారెక్టర్కి చేయలేవు, తర్వాత అలానే నువ్వు సీరియస్గా ఆడిషన్ చేస్తున్నావు విలన్కి పనికిరావు. సరే కామెడీ అంటే కామెడీ ప్యాడింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళండి, ఆ పదం కూడా నాకు అర్థం కాదు. వాటికి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎలాగ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు అట్లాంటి. అంటే బేసిక్లీ నేను ఉండే ఆకారం మీద అనేవాళ్ళండి, అది నాకు కొంచెం బాధగానే అనిపించేది. బట్ అది రాను కొంచెం నేను కేర్ తీసుకోవడం, అంటే అప్పుడు దాకా నేనంటే ఏముంది బాగా చేస్తేనే అన్నీ ఇవన్నీ ఏం బాహ్య సౌందర్యం ఇట్లాంటివి ఏం అనుకునేవాడు కాదు. సో మెల్లగా నేను అవి కేర్ తీసుకొని కొంచెం టుక్ కేర్ అంతే. అది ఈ విషయాలలో ఒంటరిగా కూర్చొని డిప్రెస్ అయిన సందర్భాలు? అబ్బో, ప్యానిక్ అటాక్స్ వచ్చేవండి నాకు. అసలు అది ఒక చెప్పలేని ఫీలింగ్ అండి. అంటే అది ఎవరి మీద పడే ఏడవాలో తెలియదు. అది నా ప్రయాణం అంతే. అంతే, ఇంకా నాకు తెలిసిపోయింది. నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను. అంటే ఇప్పుడు గొప్ప నటులు విక్రమ్ గారు కానివ్వండి, తమిళ్లో విక్రమ్ గారు కానీ, రవితేజ గారు, వీళ్ళు 10 ఏళ్ళు కష్టపడి 15 ఏళ్ళు కష్టపడి వాళ్ళంతా. నేనేదో 3-4 ఏళ్ళు తిరిగి అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని. వాళ్ళ కష్టం ముందు నేను ఇది ఎంతరా, నువ్వు ఇంకా చేయాలి, ఏమో నీకు తెలీదు, నెక్స్ట్ మంచి అవకాశం ఇప్పుడే ఉందేమో, ఇంకో ఆడిషన్ దూరంలో ఉందేమో అని నన్ను నేను నచ్చ చెప్పుకుంటూ, లేదు టాలెంటే ఎప్పుడు మనల్ని కాపాడుతుంది అనే ఇదిలో ఉండి ఎప్పుడు అలాగే గమ్యం అలాగే ఉంటుందని చేసుకున్నాను. ఏడ్చావా ఎప్పుడన్నా? చాలా సందర్భాలు నేను ఏడుస్తానండి. నేను అది నాకు నచ్చిన ఫీలింగ్, అది ఏడుపు అనేది. మగవాళ్ళు ఏడవకూడదు అది అంటారు కానీ నేను నమ్మనండి. ఏడుపు అనేది ఒక గుడ్ ఎమోషన్. అది ఐ క్రై. నేను ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తాను. ఏది అలాంటి సందర్భం ఏంటి? అంటే అదే అండి, ఫెయిల్యూర్. ఇప్పుడు ఆర్టిస్ట్గా మీరు డైలీ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్ళినా పోయింది, రిజెక్షన్, అది ఒక దగ్గర తట్టుకోలేకపోయానండి. ఇంకెట్టుపోయి వెళ్తాను అంటే అప్పటికి కొన్ని సినిమాలు చేస్తున్నా కానీ నచ్చట్లేదండి నాకు. అవి పేర్లు చెప్పలే కానీ అది ఇంటర్నల్గా హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు కూర్చొని ఏడ్చినాను. అప్పుడు ఇంటిలాగా అయిపోతానా, లేకపోతే ఆ భయాలు, ఇన్సెక్యూరిటీస్, అప్పుడు బాగా నేను ఇది కాదు ఏదో అనే ఫీలింగ్ అంతేనా? అదే అంటే నన్ను నేను అక్కడ చూసుకోలేకపోయానండి, అక్కడ నేను ఉండలేకపోయాను. అంటే మరి అప్పుడు మళ్ళీ అనిపించేది, నీ మొహానికి వచ్చిందే ఎక్కువ, ముందు చెయ్యి, ఆ తర్వాత చూసుకుందాంలే అని మళ్ళీ అది కూడా ఆలోచన కూడా ఉండేది మళ్ళీ. బట్ సందర్భాలు ఉన్నాయండి, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. పర్సనల్గా ఏడ్చిన, ప్రొఫెషనల్ పక్కన పెట్టండి, పర్సనల్గా బాధపడ్డ సందర్భాలు? మా బాబాయ్ చనిపోయినప్పుడు అండి, ఐ థింక్ అది జరిగి ఒక 4 years అవుతుంది. ఐ థింక్ అది నన్ను బాగా కలిసివేసింది, ఆయన మరణం. అది దేవుడు అనేవాడు నిజంగా ఉంటే కాలర్ పట్టుకొని అడుగుతా మా బాబాయ్ నాకు ఇచ్చేయమని. నాకు అంత కోపం వచ్చింది, అంత ఏడుపు వచ్చింది నాకు. ఏంటి ఆయనతో అంత అటాచ్మెంట్? తెలియదు, అంటే నాన్న తర్వాత ఆయన ఒక గొప్ప ఫిగర్ అండి, నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నకి దానవీర సూరకర్ణ, మాయాబజార్ ఈ సినిమా క్యాసెట్లు అన్నీ పెట్టుకొని డైలాగులు వినేవాళ్ళు. అప్పుడు మనకి సినిమా ఆడియో వచ్చేది. వచ్చినప్పుడు చెప్పి నాకు వినిపించి, లేకపోతే ఏదన్నా రాసి కానీ ఎట్లా ఎట్లా ఉండాలి, చాలా ప్రేమ వేరండి మా బాబాయ్ తోటి. అది అనుకోలేదు ఎప్పుడు అలా జరుగుతుందని. ఎలా చనిపోయారు? హార్ట్ ఇష్యూ ఏదో వచ్చింది, చాలా యంగ్ ఏజ్, 40 years అనుకున్నాను. ఆయన పెళ్ళి కూడా చేసుకోలేదు. ఆయన ఆ భావాలు, ఆ వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయన ఇదంతా, ఆయన ఒక యోగిలాగా ఉండేవాడు. ఒక్కోసారి ఆయన చాలా డిఫరెంట్ కేటగిరీ, అంటే మన ఫ్యామిలీ మొత్తంలోనే తిట్టుకున్నారు బాగా. బట్ ఆయన ఇంటే నాకు చాలా
దగ్గర ఇదన్నమాట. నాకు ఇంకా తలుచుకుంటేనే బాగా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది సీరియస్లీ. ఇప్పుడుంటే బాగుండేది. అండ్ ఆ సమాజం పట్ల భావాలు అన్నవి నేను నీ బ్లాగ్ చదివాను. ఏంటంటే నీకు కూడా అది చాలా ఉన్నట్టుగా ఉంది కదా సమాజం మీద. క్యాజువల్ ఒపీనియన్ సార్. అంటే ఒపీనియన్ అంటే మనం చూసి మనం రిఫ్లెక్ట్ అవుతాం. నేను అంటే ఒక ఆర్టిస్ట్గా మనం చూసేదే మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతాం ఎక్కడైనా. అంటే అది డిఫరెంట్ క్వార్టర్స్ ఆఫ్ సొసైటీ నుంచి మనకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. బయట జరిగే అరాచకాలు కానీ ఇబ్బందులు కానీ నా మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. నేను కూడా వాటికి ఎంపథెటిక్గా సాడ్ ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అలాగే వచ్చినాయి అవన్నీ. పైగా నేను అప్పుడు జర్నలిజం కోర్స్ చేశాను, ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్. సో అక్కడ నాకు వాళ్ళు చెప్పారు, ఒక ప్రొఫెసర్ శ్రీనివాస్ మెల్కోటే అని ఒక ప్రొఫెసర్ అనమాట, మీడియా అంటే ఏం లేదురా సమాజానికి అద్దం పట్టడం అనేది అని అన్నారనమాట. అంటే మనం క్రియేట్ చేస్తున్నాం సొసైటీని, అసలు ఏం జరుగుతుందో సొసైటీ చూసుకోవడానికి. సో ఒక ఆర్టిస్ట్గా నేను ఎలా ఫీల్ అంటే మీరు ఏం జరుగుతుందో దాన్ని మనం రియాలిటీని ఇమిడియేట్ చేయగలిగితే నేను ఆర్టిస్ట్ అనుకున్నాను అంతే. సో ఆ ప్రయాణంలో ఆలోచన విధానంలో వచ్చిన ఇదే అన్నమాట. అట్లా సరే, ఇంతమంది మళ్ళీ ఆడిషన్స్ దగ్గరికి వస్తే చాలామంది ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు కొత్తగా ట్రై చేసే వాళ్ళు